రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితిని సమీక్షించిన రేవంత్ మంత్రులంతా జిల్లాలకు వెళ్లాలని ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించాలన్నారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్న సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీ రిపోర్టు తనకు అందించాలని మంత్రులకు సూచించారు. అసంతృప్త నేతలను బుజ్జగించాలన్నారు. సమిష్టిగా అందరూ పనిచేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలవాల్సిందేనని ఆదేశించారు సీఎం. పాత కొత్త నేతల మధ్య సమన్వయంతో పనిచేయాలని, గెలుపు బాధ్యత ఆయా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలదేనని చెప్పారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు నియోజకవర్గాలను వీడొద్దని ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు తాను మానిటరింగ్ చేస్తానన్నారు. సమస్యలుంటే పీసీసీ చీఫ్ వార్ రూమ్ దృష్టికి తేవాలన్నారు రేవంత్. ఈ భేటీపై అప్డేట్స్ షరీఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. షరీఫ్, మంత్రులతో సీఎం కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ప్రస్తుతం జూబ్లీ హిల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇక్కడే మీటింగ్ జరిగింది. మున్సిపల్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా దాదాపు ఇన్ఛార్జ్ మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ మినహా అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ ఇద్దరు ఆయా వాళ్ళ తమ కాన్స్టిట్యున్సీలో పార్టీ పరంగా బిజీ ఉన్న కారణంగా రాలేకపోయారనేటువంటి అంశాన్ని కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ విషయాలు చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నట్లు ఈ మేరకు మంత్రులను మధ్యలో ఉద్దేశించి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎన్నిక కావడంతో అందరూ సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గెలుపు బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గ వారిగా 15 మందికి అప్పచెప్పారో వాళ్ళే ఖచ్చితంగా గెలుపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు స్థానికంగా గెలుపు బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి పైనే ఉండనుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఓట్లు చీలకుండా చూడాల్సినటువంటి బాధ్యత లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులది. ఎందుకంటే డీసీసీలుగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి నూతనంగా 33 మందికి కొత్త వాళ్ళను అప్పచెప్పారు కాబట్టి వాళ్ళకి ఇది ఒక టాస్క్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు పాత కొత్త నేతల సమన్వయం లోపం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఇక గెలుపు బాధ్యత, ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం గెలుపు బాధ్యత పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ప్రాతినిధ్యం ఇన్ఛార్జ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళదే ఉంటుందని కూడా చెప్పారు. మరోవైపు ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకురావాలి, లేదంటే వార్ రూమ్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే ఎందుకంటే ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేలోపు రిజల్ట్ బయటకు వచ్చేలోపు వాళ్ళంతా కూడా తమకు అలాట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. డే టు డే రిపోర్ట్ అంతా కూడా మినిట్ టు మినిట్ తనకు ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి అంశాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు మహేష్ గౌడ్. మరోవైపు దాదాపు 99% బీఫామ్లు అందించామనేటువంటి అంశాన్ని కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు రెబల్స్కి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. మొన్నటి వరకు రెబల్స్ ఉండే విత్డ్రాకి గడువు ఇవాళతో ముగిసింది కాబట్టి ఆ రెబల్స్ లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు పైన ఈసారి పొత్తు లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కేవలం వామపక్ష పార్టీతోనే పొత్తు ఉంది. వామపక్ష పార్టీ జనసమితికి సంబంధించి కోదండరాం జనసమితి సంబంధించినటువంటి పార్టీతోనే పొత్తు ఉంది, వాళ్ళతోనే కలిసి కొట్లాడుతున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 90% స్థానాలు మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీటింగ్ను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టు కూడా చెప్పారు. ప్రధానంగా సమిష్టిగా అందరం పనిచేస్తేనే ఖచ్చితంగా గెలుపు బాధ్యత
అంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి సమిష్టిగా ఈ సందర్భంలో పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు కొన్ని సర్వేలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినట్లు, ఆ సర్వేల పైన కూడా ఎక్కడెక్కడైతే వీక్గా ఉందని చెప్పి ప్రతికూల వాతావరణం ఉందో, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులకు ఉద్దేశించి వాళ్ళతో సెపరేట్గా అంటే ఆ సమావేశంలోనే మాట్లాడినట్టు, ఒకవేళ వీక్ అనిపిస్తున్నాం, మనం అక్కడ ఎక్కువ శాతం పోలరైజ్ చేయలేకపోతున్నాము, మనకు గట్టి పట్టు లేదని చెప్పి ఒకవేళ అక్కడ నుంచి సెన్స్ ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1-2 సార్లు అక్కడికి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు వెళ్ళి సార్ట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది కాబట్టి జీవన్ రెడ్డి అంశంలో కూడా పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో రేపు కన్క్లూజన్కి వస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు గద్వాలలో పాత కొత్త నేతల మధ్య వైరం కంటిన్యూ అవుతుంది. గద్వాలకు సంబంధించి కూడా ఆల్రెడీ సార్ట్అవుట్ అయిపోయింది అనేటువంటి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. సో పూర్తి స్థాయిలో ఇవాళ జరిగినటువంటి సమావేశం, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. అందరూ కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా 90కి 90% మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా ఈ మీటింగ్ ఎంతగానో దోహదపడుతున్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి సీఎం పర్యటన ఉండబోతోంది. జిల్లాల పర్యటన 9తో ప్రచారం ముగుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కాబట్టి ఆ 9 తారీఖు లోపు బ్యాక్ టు బ్యాక్ జిల్లాల పర్యటన ఉమ్మడి జిల్లాలకు సెలెక్ట్ చేసుకొని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. రేపు మిర్యాలగూడకు వెళ్తున్నారు. సైమెంటేనియస్గా ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ కూడా జిల్లాల బాట పడుతున్నారు. గెలిపే లక్ష్యంగా సింబల్తో జరిగేటువంటి ఎన్నిక కావడము, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. సో అట్లనే ఇప్పుడు దానికి భిన్నంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నిక అనేది పార్టీ సింబల్తో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తాము కమిట్మెంట్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను ప్రభుత్వం, పార్టీ ఎప్పుడు వాళ్ళని సేవ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరోవైపు ఈ సందర్భంలో రెబల్స్ సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా సరైనటువంటి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా లోకల్గా ఉన్నటువంటి నేతలకు హామీ ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఈ మేరకు సమావేశంలో చర్చించినట్లు కూడా పీసీసీ చీఫ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఈ అంశాలను వివరించారు. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.